చలి రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ సమయాల్లో విధులకు వెళ్లేవారు, పొలం పనులకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు చలి తీవ్రత కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం రాత్రి సమయంలో విపరీతమైన చలితో జనాలు ఇక్కట్లు పడుతున్నారు. తెల్లవారుజామున దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల వివరాలు వాతావరణ శాఖ విడుదల చేసింది. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా హైదరాబాద్, నిజామాబాద్లలో అత్యధికంగా 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్చెరు 7 డిగ్రీలు, మెదక్ 7.5, రాజేంద్రనగర్ 8.5, హన్మకొండ, రామకొండల్లో 11, దుండిగల్ 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.6, ఆల్గోల్ 7.6, కంక్టిలలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్ జిల్లా టెక్మాల్ 9.4, దామరంచల్లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట 9.2, నంగనూరు 9.4, హబ్సిపూర్ 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకోవడంతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. పొగమంచుతో రోడ్లు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఉదయం వేళల్లో రోడ్డుపై ప్రయాణించే వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. ఆ సమయాల్లో వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె జబ్బులు, ఆస్తమా ఉన్న రోగులు బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అంజుమా సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, ఏ జిల్లాల్లో ఏ విధంగా నమోదైంది, ఈ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ ప్రసూన, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. అయితే చాలా జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లోకి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చేరడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా అత్యల్పంగా కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఇక ఉదయం, సాయంకాలం వేళల్లో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అనేది అధికంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈశాన్య ఋతుపవన కాలం నడుస్తూ ఉండటము, ఇటు తెలంగాణ రాష్ట్రం వైపుగా ఈశాన్య గాలులు, దీంతో పాటుగా తూర్పు, ఉత్తర గాలులు కూడా వీస్తుండటం వల్ల ఈ చలి తీవ్రత అనేది అధికంగా ఉంది అని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే మొన్న పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నిన్న నైరుతి దిశగా కూడా వచ్చింది. అయితే అల్పపీడనం తమిళనాడు తీరాన్ని చేరితే ఈ చలి తీవ్రత అనేది ఏదైతే ఉందో అది సాధారణ స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇక చలి తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 జిల్లాలకి అలర్ట్స్ అయితే, యెల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మనకు ఆదిలాబాద్, మెదక్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలకు చలి తీవ్రత, అదేవిధంగా చలి గాలుల నేపథ్యంలో యెల్లో అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక ఒక్కసారిగా మనం వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి నోట్లో మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆదిలాబాద్లోనే అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మొన్న శనివారం రోజు దాదాపు 4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత అనేది ఆయా ప్రాంతాలలో అధికంగా కూడా ఉండి జనం అల్లాడిపోయారు. ఉదయం సమయంలో బయటకు వస్తున్నప్పుడు దట్టమైన పొగమంచు కమ్ముకొని వాహనదారులు, పాదాచారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. 8-9 అయినప్పటికీ, ఉదయం 8-9 అయినప్పటికీ కూడా బయటకు వస్తున్నటువంటి సమయంలో పొగమంచు దట్టంగా కమ్ముకొని అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఆస్తమా పేషెంట్స్, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు
బయటకు వస్తున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యమైతే తప్ప బయటకు రాకూడదు అని కూడా సూచిస్తున్నారు. సో ఒకసారి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిన్న మనకు ఆదిలాబాద్లో 6.2 డిగ్రీలుగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదయ్యాయి. ఆ తర్వాత మనకు పటాన్ చెరువులో 7 డిగ్రీలు, దీంతో పాటుగా చూసినట్లయితే కూడా రాజేంద్ర నగర్లో మనకు 8.5 డిగ్రీలు, మెదక్లో 7.5 డిగ్రీలు, ఈ విధంగా మనకు చాలా ప్రాంతాలలో సింగిల్ డిజిట్లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే చేరడం జరిగింది. జిల్లాలలోని ప్రాంతాలలో చాలా చోట్ల మనకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో ఎక్కువగా మనకు ఈ చలి తీవ్రత ఉందనే చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2-3 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ను కూడా ఇస్తుంది. అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉందని ఎప్పటికప్పుడు అక్కడి అధికారులను, అదేవిధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో మనకి ఏదైతే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది తమిళనాడు తీరాన్ని గనక తాకినట్లయితే కూడా మనకు ఈ చలి తీవ్రత అనేది సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. లేదంటే ఇదే విధంగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోయి చలి తీవ్రత ఇంకా అధికంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఈ చలి తీవ్రత ఉంది అని చెప్పుకోవచ్చు. ఇందుకు గల కారణం స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ మార్పులు, దీంతో పాటుగా ఈశాన్య ఋతుపవనాల వల్ల కలుగుతున్నటువంటి ఈ గాలులు, ఈ కారణాలతోనే మనకు చలి తీవ్రత అధికంగా ఉంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎక్కడెక్కడైతే చలి తీవ్రత అధికంగా ఉందో ఆయా ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వస్తున్నటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇటు అధికారులు, అదేవిధంగా వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ.